project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. Bro, వైన్స్ లో దొరుకుతుంది మందు. ఈ సినిమాలో హీరోయిన్ పేరు ఇందు. నిజంగా హాట్ సమ్మర్ లో వెనిలా ఐస్ క్రీమ్ లాగా ఉంది. హీరోయిన్ అయితే మృణాల్ ఠాకూర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది బ్రో. హైదరాబాద్ లో ఫేమస్ గోల్కొండ హిట్ కొట్టారన్న విజయ్ దేవరకొండ. నిజంగా సినిమా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ కి ఒక హెడ్ ఉంటాడు. ప్రతి ఒక్క హెడ్ కూడా నిజంగా ఫ్యామిలీ స్టారే. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎవరైతే మిడిల్ క్లాస్ లో హెడ్ అయితే ఉంటారో నిజంగా వాళ్ళైతే ఫ్యామిలీ స్టారే. ఈ సినిమా పేరు ఫ్యామిలీ స్టార్ అని కాకుండా 5 స్టార్ అని పెట్టేది ఉండే. ఎందుకంటే అంత స్వీట్గా ఉంది మూవీ అయితే, అంత కూల్గా ఉంది. నిజంగా డే టైంలో మీరు ఎవరైనా వెన్నెలని చూసి ఉంటారా? నేను చూసిన సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ హాట్ సమ్మర్ లో కూల్ అంటే కూల్ కామెడీ చేసిండు. మూవీ అయితే నిజంగా చెప్తున్నా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకి ఫ్యామిలీ మూవీస్ అంటే అందరికి విక్టరీ వెంకటేష్ గుర్తొస్తాడు. ఈ సినిమా తర్వాత నుంచి ఫ్యామిలీ మూవీ అంటే విజయ్ దేవరకొండనే గుర్తొస్తాడు. నిజంగా చెప్తున్నా క్లైమాక్స్ లోనైతే విజయ్ అయితే ఏడిపించేసిండు. కంట్లో నుంచి వాటర్ అంటే వాటర్ వస్తుంది. మూవీ అయితే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నాను, మీ ఫ్యామిలీ తోటి మూవీ చూడండి. ఒక మిడిల్ క్లాస్ అతను ఒక ఎకనామిక్ క్లాస్ నుంచి ఒక ఫస్ట్ క్లాస్కి ఎలా వెళ్ళాలో అన్నది చూపించినారు. మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ బ్రో. నెక్స్ట్ లెవెల్ ఉంది. అంతే ఇచ్చి పడేసిండు. ఫుల్ మజా వస్తుంది మూవీ చూస్తే కనుక, ఫుల్ మజా వస్తుంది. చాలా ఎక్సలెంట్ మూవీ అండి. ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషనల్గా టచ్ చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పుట్టినటువంటి వ్యక్తి, ఒక ఇంట్లో ఒక బ్రదర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ ఎలా రీచ్ అవుతారు, సక్సెస్ అవుతారు అంటే ఒక ఎమోషనల్గా టచ్ అయితే సక్సెస్ అవ్వడం కానీ ఎలా ఎదగొచ్చు, తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చూపెట్టారు. విజయ్ దేవరకొండ ఇది బెస్ట్ మూవీ. విజయ్ దేవరకొండ గారికి ఇది బెస్ట్ మూవీ. మంచిగా తీశారు. ఫ్యామిలీ చూడదగిన సినిమా. మంచి కంటెంట్ ఉంది ఈ సినిమాలో. ఎంటర్టైన్మెంట్ ఉంది, కంటెంట్ ఉంది, మంచి ఫైట్స్ ఉన్నాయి. ఒక సాంగ్స్ మాత్రం తక్కువ ఉన్నాయి. బట్ వెరీ గుడ్ మూవీ అండి. బాధ్యతలు ఉండి ఇప్పుడు ఆ ప్రేమలో పడినటువంటి యువకుడి యొక్క సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది మనకు ఈ మూవీలో కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఒక 40 నిమిషాలు చూసినప్పుడు ఏంటి పరశురాము మళ్ళీ ఇంకొక ఫ్లాప్ని ఇస్తున్నాడా ఎన్నో ఫీలింగ్ కలుగుతుంది. అంతా టమాటాలు అంటే ఒక ఫ్యామిలీ స్టోరీని చూపిస్తున్నప్పుడు ఇంకేమైనా ట్విస్ట్ ఉంటాయని అనిపిస్తుంది. కానీ అవేమి ఒక 40 మినిట్స్ తర్వాత స్టోరీ అంతా మళ్ళీ ఒక హై రేంజ్లోకి వెళ్ళిపోతుంది. చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఏం లేదు, బాధ్యతలు మోసుకుంటూ వెళ్తూ గౌరవంగా బతికేటువంటి యువకుడి లైఫ్లో ఒక ప్రేమ అనేది చోటు చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. చాలా బాగుంటుంది. ఇక ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పంటే విజయ్ యాజ్ యూజువల్ విజయ్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. మృణాల్కి విజయ్కి మధ్య వాళ్ళు ఉన్నటువంటి కెమిస్ట్రీ అనేది, ఆ లవ్ ట్రాక్ అనేది కానీ ఎప్పుడైతే ఒక్కసారిగా 40 మినిట్స్ తర్వాత స్టోరీ ఫారెన్ బ్యాక్ డ్రాప్ వెళ్ళిపోతుందో అప్పుడు ఇంకొక రేంజ్లో ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి వెన్నెల కిషోర్ రావడం, మధ్యలో మనం కామెడీ మిస్ అయిపోయిందని ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఆ వెన్నెల కిషోర్ వచ్చిన తర్వాత ఆ కామెడీ అనేది మళ్ళీ హైలైట్ అవుతుంది. సో సాంగ్స్ పరంగా ఒక 2-3 సాంగ్స్ అనేవి చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటాయి. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఫ్యామిలీ స్టార్ అన్నారు కానీ నిజంగానే ఆ ఫ్యామిలీ స్టార్ అనే పదానికి న్యాయం చేస్తున్నారా లేదా అనే ఒక డౌట్ కలిగినప్పుడు ఫస్ట్ నుంచి అంటే ఒక 40 నేను ఏదైతే చెప్పానో ఫస్ట్ 40 నిమిషాలు కొంచెం సోసోగా అనిపిస్తుందని, అక్కడి నుంచి కూడా ఆ ఇంటర్వెల్ బ్యాంకుకు ముందు వచ్చేటువంటి ట్విస్ట్ కావచ్చు, ఆ ట్విస్ట్ నుంచి సినిమా అనేది హైప్ అయిన విధానం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో క్యారెక్టరైజేషన్స్ మనం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో చూసాం కదా, బామ్మ క్యారెక్టర్ అక్కడ హైలైట్ అవుతుంది. ఆ క్యారెక్టరు సేమ్ మళ్ళీ అదే సేమ్ క్యారెక్టర్ పర్సన్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో హైలైట్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది. బట్ మనకి ఇండివిజువల్గా విజయ్ దేవరకొండ అంటే అంతా కాంట్రవర్సీలను లేకపోతే వేరే థాట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాటన్నిటికీ అతీతంగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, చాలా బాగుంటుంది. బ్లాక్ బస్టర్ అంటే మనం ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని బ్లాక్ బస్టర్తో ఎప్పుడూ కంపేర్ చేయలేదు. మనం ఎప్పుడు కంపేర్ చేయం కాబట్టి అది కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. భయ ఇప్పుడే చూశాను ఫ్యామిలీ స్టార్. అట్టర్ ఫ్లాప్ మూవీ అండి. టు బి ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే ఫస్ట్ హాఫ్ ఏదో స్మూత్గా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ మొత్తం రాడ్ దింపేశాడు. అర్థమవుతుంది కదా. డబ్బులు పెట్టి థియేటర్ రావద్దు, వేస్ట్ చేసుకోవద్దు. విజయ్ దేవరకొండ ఏమనుకున్నా నాకు అర్థం కాకడుతాను. ఏదో ఇన్స్టాగ్రామ్లో 21 మిలియన్ ఉంటే తోప, లేదా లిప్కస్లో పెడితే తోప. సినిమా డిజాస్టర్ అండి. విజయ్ దేవరకొండ కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ డిజాస్టర్ అండి ఇది. నిజం చెప్పాలనుకుంటే సినిమా ఏ మాత్రం బాగాలేదు. అసలు చూసి వేస్ట్ అండి.
అర్థమవుతుంది కదా, చూసి వేస్ట్, డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక కథనం లేదు, ఒక లేదు. ఫస్ట్ హాఫ్ అలా మామూలుగా వెళ్ళిపోద్దండి, సెకండ్ హాఫ్ లాగ్ రొటీన్ స్టోరీ. సినిమా అంటే కొత్తదనం చూపించాలి. లిప్ కిస్లు పెడితే అయిపోవు, బంచిక్కులు ఉంటే సినిమా ఇట్లా అయిపోవు. ఉన్నాయి పెట్టిండుగా గట్టిగా మూతులు లాగించుకున్నారు. అసలు మునాల్ నాగూర్ ఏంటో, సీతారాములు అంటే ఒక మంచి ఆయన అంటూ మంచి సినిమాలు తీసి ఇటువంటి డిజాస్టర్ ముద్దులు పెట్టుకుంటే కెరీర్ వస్తాయనా లేకపోతే వస్తాయనా ఏమో భయ్య. సినిమా ఏమాత్రం నచ్చలేదు, పెద్ద అనుకోండి. ఇది వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ డిస్కషన్. ఫ్యామిలీ స్టార్ సినిమా అనేది చాలా బాగుంది. ఒక నీట్ సబ్జెక్టు, మంచి సబ్జెక్ట్ అన్నమాట. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అంటే నిజంగా మిడిల్ క్లాస్ ఎలా స్ట్రగుల్స్ పడుతుంది, ఎలా మిడిల్ క్లాస్ వాళ్ళం అయితే ఎదగలేమా అంటే, మిడిల్ క్లాస్ వాళ్ళం అయితే సంపాదించలేమా అంటే ఏందో అనుకున్నా కానీ అంతకు మించి ఉంది సినిమా. చాలా బాగుంది నిజంగా. నాకు ఒకటే అనిపించింది అంటే, విజయ్ దేవరకొండ కొన్ని మాటలు చెప్పి ఆ మాటల వల్ల కొద్దిగా బ్లేమ్ అవుతుంది, కానీ లేకపోతే మాత్రం సినిమాలు 100కి 200% అయితే చాలా బాగుంటాయి. అలాగే లాస్ట్ టైం లైగర్ సినిమా ఒక్కటే డిసప్పాయింట్ చేసింది, కానీ ఇప్పుడైతే ఈ సినిమా ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. అసలు ఎవ్వరు మిస్ కావద్దు. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. లవ్ స్టోరీ కానీ, అలాగే హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కాంబినేషన్ కానీ, జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ, సెకండ్ హాఫ్కి ఎన్ఎల్ కిషోర్ టైమింగ్ సెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. పంచ్ డైలాగులతో పాటు నిజంగా సెంటిమెంట్ కూడా చాలా బాగుంది భయ్య. సాంగ్స్ అయితే వండర్ఫుల్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ చాలా బాగున్నాయి. విజయ్ దేవరకొండ ఇట్టు కొట్టేసాడు చాలా. ఇప్పుడు ఏంటంటే 2 సినిమాలు ఫ్లాప్ అయిన, ఈ సినిమాతో మాత్రం భారీ ఎత్తున ఇట్టు కొట్టాడు. చాలా బాగుంది. చూస్తూ ఉంటే మళ్ళీ చూడాలనిపించింది. సూపర్ అన్న మూవీ అయితే బాగుంది. ముద్దులు ఉన్నాయి, నీ కూడా ఒక లిప్ లాక్ ఉంటామంటే ఇంటర్వెల్ బిఫోర్ ఒక సాంగ్, ఒక కిస్ సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఇంకా ఆ కిస్ అంటే విజయ్ దేవరకొండ ముద్దు పెట్టుకున్న అమ్మాయి ఉండదు, ప్రతి ఒక్కరు ముద్దు పెట్టుకుంటారు. అది మాత్రం కామన్ అయిపోయింది. ఏ సినిమాలో అయినా విజయ్ దేవరకొండ సినిమాలో మాత్రం కామన్ అయిపోయింది అన్నమాట కిస్ సీన్ అనేది. ఇందులో కూడా కిస్ సీన్ ఉంది. సూపర్ భయ్య, ప్రతి ఒక్కరు చూస్తారు, కనెక్ట్ అవుతుంది సినిమా మాత్రం. ఎక్కడ బోర్ అయితే లేదు, నాకైతే బాగా అనిపించింది. క్లైమాక్స్ ఫైట్ అయితే వండర్ఫుల్ ఫైట్. నిజంగా హీరోయిన్ కోసం ఆ ఫైట్ చేస్తుంటే ప్రతి ఒక్కరు నిజంగా లవర్స్ ప్రతి ఒక్కరు కూడా హీరోగా ఫీల్ అవుతారు. చాలా బాగుంటుంది భయ్య, లవర్స్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మంచిగా ఎంచక్క చూడొచ్చు. విజయ్ దేవరకొండ పెద్ద అనకొండ. లైగర్ తర్వాత నీకు ఇలాంటి కష్టం వస్తుందని ఎప్పుడు ఊహించలేదన్న. మా విజయ్ దేవరకొండకి ఇంత కష్టమా ఇలాంటి క్యారెక్టర్ చేస్తానని చాలా బాధ అనిపిస్తుంది అన్న. నిజంగా అన్నకి లైగర్ కొట్టింటే ఇలాంటి క్యారెక్టర్ చేసేవాడు కాదేమో, బట్ ఏం చేస్తావు, మళ్ళీ ఈసారి కూడా దెబ్బ పడేసింది అనిపిస్తుంది. దిల్ రాజు గారు కాబట్టి ఇంకా థియేటర్లో నడుస్తాయి. ఇంకా అంతే, సినిమా అయితే అంత హెవీగా అయితే లేదన్న. ద మూవీ, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద మ్యాన్ గోవర్ధన్, ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఫ్యామిలీ స్టార్. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తాయి, కొన్ని డ్రింకులు షేక్ చేసి తాగాలి, కానీ ఇట్స్ అ ఫ్యామిలీ మ్యాన్, ఫ్యామిలీ స్టార్. ఎవ్రీ మిడిల్ క్లాస్కి షేక్ చేసేసింది. ఇట్స్ నాట్ అర్జున్ రెడ్డి, ఇట్స్ అ ఫ్యామిలీ స్టార్ రెడ్డి. సో పేజ్ నెంబర్ 46 సినిమా హిట్. ద మీనింగ్ ఆఫ్ CEO, ఎథిక్లెస్ ఓర్వలేనితనం. సో సినిమాలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఇంతలో బుక్ రాస్తుంది థీసిస్ పైన, ఆ బుక్ తీసుకొని పోయి హీరోయిన్ కొట్టే టైంలో ఆ బుక్ తగ్గిపోతుంది. మిస్టేక్ నెంబర్ 1. సో ఒక డైలాగ్ ఉంటుంది, అరే ఎంతమందిని కొడతారా, 2 జిల్లాల వాళ్ళు వస్తారని అంటాడు. సో అందులో 50 మంది కంటే ఎక్కువ రారు. మిగతా వాళ్ళు ఏమయ్యారని ప్రొడ్యూసర్కి ఫోన్ చేసిన, సార్ వాళ్ళకు పథకం లేదు, ఫ్రీ బస్ పథకం లేదు, అందుకు రాలేదు సార్ అని అన్నాడు. సో దయచేసి ఇలాంటివి కూడా కన్వర్ట్ చేయాలని నేను అంటున్నాను అనమాట. సో సినిమా ఈజ్ వెరీ గుడ్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా, బట్ డోంట్ కంపేర్ గీతా గోవిందం అండ్ దిస్ మూవీ. వై? బికాస్ గీతా గోవిందం ఈజ్ ఏ సింగిల్ లవ్ ట్రాక్, ఓన్లీ 2% పైన నడుస్తుంది. ఇట్స్ అ మెయిన్ ఎమోషన్, ఫ్యామిలీ అనే ఎమోషన్ పైన నడుస్తుంది. అన్న ఒక స్టార్ ఫ్యామిలీ మూవీ అంటే చూస్తాను నిజంగా చెప్తున్నా. చాలా రోజుల తర్వాత మనం ఒక హార్ట్ టచింగ్ సినిమా పడ్డది. ఎందుకంటే ఒక లవ్ స్టోరీలు చూసాం, ఒక యాక్షన్ మూవీస్ చూసాం, ఒక మాఫియా మూవీస్ చూసాం. ఇది ఒక ఫ్యామిలీ నెంబర్ సినిమా. ఇది ఒక డిఫరెంట్ సినిమా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం ఒక ఫ్యామిలీ మూవీ చూడడం అనేది ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. విజయ్ కెరియర్లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఒక గీతా గోవిందన్ సినిమా చూసామంటే అప్పట్లో ఆయన కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. దీని తర్వాత అంటే మళ్ళీ ఒక ఫ్యామిలీ స్టార్ మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆల్రెడీ దిల్ రాజు ఈ సినిమా కూడా హిట్ కొడతా అని చెప్పిండు, హిట్ కొట్టి చూపించిండు. ఆల్రెడీ చాలా మంది టీం కూడా సినిమా ఓపుతో ఉన్నారు, సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పారు. ఈ పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ఎందుకంటే విజయ్ దేవరకొండ కెరియర్లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కళ్ళు సినిమా వచ్చి ఎంజాయ్ చేసిపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా చాలా పెద్ద స్థాయికి వెళ్తాయని అనుకుంటున్నా. విజయ్ దేవరకొండ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఈ సమ్మర్లో చాలా మంది ఫ్యామిలీ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
సూపర్ సినిమా, సూపర్ 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 బ్లాక్ బస్టర్. ఆయన అన్నారు ఆల్రెడీ 200 కోట్లు కొడతా అని చెప్పింది కదా, దాన్ని మించి క్రాస్ అవుతుంది సినిమా. 200 కోట్లు అటు ఇటు కావచ్చు, సినిమా మాత్రం సమ్మర్లో మొత్తం పెద్ద బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. సూపర్ సినిమా, సూపర్ 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 మూవీ. ఎక్సలెంట్ ఉందన్న, చాలా బాగుంది. రాజు గారు మా కోసం, ఎంఎంఎన్ రాజు గారు మా కోసం 200 టికెట్ తీసుకున్నారు. ఫ్యామిలీ పరంగా చాలా బాగుంది సినిమా, మాత్రం చాలా సూపర్గా వచ్చింది. ప్రతి ఒక్క ఫ్యామిలీ సినిమా థియేటర్లోనే చూడాలండి. సినిమా 100 పక్కా వస్తుంది, 100% కరెక్ట్గా సూపర్గా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో థియేటర్లోనే వెళ్ళండి. సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్క పర్సన్ ఫ్యామిలీతో ఎలా రిలేషన్ మెయింటైన్ చేయాలో చక్కగా చూపించారు. ఈ రోజులో చూడవలసిన సినిమా అండి, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. గీతా గోవిందం ఇస్ డిఫరెంట్. ఇది ఈ సినిమా డిఫరెంట్ అండి. ప్రతి ఒక్క యూత్ ఈ సినిమా చూసి చాలా నేర్చుకోవాలి. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఈ రోజుల్లో. ఈ సినిమా వల్ల రాజుగారు ఒక సమాజానికి మంచి ఇన్స్పిరేషన్ గా ఇచ్చారు. ఈ సినిమా రాజుగారికి వన్స్ అగైన్ థ్యాంక్స్. 100 days కంటే 200 days కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలి. దీంట్లో వచ్చేసి మనకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా మొత్తం స్లో నరేషన్ ఉంటుంది. మీరు రివ్యూ అడుగుతున్నారు కాబట్టి మీ ముందు ఆహా ఓహో అని సూపర్ థంబ్నెయిల్స్ గురించి చెప్పొచ్చు. బట్ సినిమా మాత్రం ఆ రేంజ్లో లేదు. రియాలిటీగా చైర్లో కూర్చొని స్క్రీన్ మన ముందు ఉండి సినిమా నడుస్తుంటే తెలుస్తుంది సినిమా ఎట్లా ఉందని. బయటకు వచ్చిన తర్వాత చెప్పడం వేరు, రియాలిటీ వేరు. సినిమా మాత్రం చాలా స్లో నరేషన్ ఉంది. విజయ్ దేవరకొండ అంటే మిడిల్ క్లాస్ క్యారెక్టర్ బట్ అంతగా డెప్త్గా ఆ మిడిల్ క్లాస్ ఇంకా ప్రాబ్లమ్స్ని కానీ ఇంకా అంతగా మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ని కానీ చూపించలేదని చెప్పేసి నా ఫీలింగ్. అండ్ వన్ మోర్ థింగ్, విజయ్ దేవరకొండ వాళ్ళ బామ్మ క్యారెక్టర్ నాకు చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్, గోపి సుందర్ మ్యూజిక్ వచ్చేసి ఇంతకుముందు భలే భలే మగాడుపై ఇంకా చాలా సినిమాలే అతను ది బెస్ట్ మ్యూజికే ఇస్తాడు. బట్ దీంట్లో ఆ రేంజ్లో మ్యూజిక్ అయితే లేదు. అండ్ మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ వచ్చేసి చాలా డంబ్గా అనిపించింది నాకు. నా ఒపీనియనే నేను చెప్తున్నా. పెద్దగా నాకైతే నచ్చలేదు సినిమా. ఆహా ఓహో సూపర్ అనే ఎక్సైట్మెంట్ సీన్స్ మాత్రం దీంట్లో ఏం లేవు. ఎలా ఉంది ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండ గారు ఐరన్ ఫస్ట్ హాఫ్లో వంచినారు, సెకండ్ హాఫ్లో దించినారు అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే పర్వాలేదు, సెకండ్ హాఫ్ మరీ సీరియస్గా యుఎస్ ట్రాక్ కావచ్చు, ఆ వెన్నెల కిషోర్ పేలని కామెడీ సీన్స్ కావచ్చు, కొంచెం లాగని నాకు అనిపించింది, డైవర్ట్ అయిపోయింది. బట్ ఫస్ట్ హాఫ్ స్టార్ట్ చేసే విధానం బాగుంది. అంటే మిడిల్ క్లాస్ లైఫ్, ఆ బరువు బాధ్యతలు విజయ్ దేవరకొండ ఎలా మోస్తూ ఉంటాడు, ఆ మిడిల్ క్లాస్ కుటుంబంలో బంధాలు కావచ్చు, బాంధవ్యాలు కావచ్చు ఎలా ఉంటాయి, ఒక్క మిడిల్ క్లాస్ వాడు మాత్రమే డబ్బుని కరెక్ట్గా వాడుకోగలడు, ఆ సాక్రిఫైస్లు అవన్నీ బాగా చూపించినారు. లవ్ స్టోరీ కూడా పర్వాలేదు, కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఎంటర్ అవుతుందో నిజంగా యుఎస్ ట్రాక్ కావచ్చు అక్కడంతా పెళ్ళలేదు బ్రో. సో ఓవరాల్గా చెప్పాలంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది, మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ బాగుంది. మృణాల్ ఠాకూర్కి హ్యాట్రిక్ మిస్ అయినప్పటికీ యాక్టింగ్ బాగుంది, కానీ ఫాల్ట్ ఏంటంటే ఈ సైడ్ నుంచి ఉంది, పరశురామ్ సైడ్ నుంచి ఉందన్నమాట. సో ఆ రైటర్ వచ్చేసి కొంచెం మిస్ అయిందని నాకు అనిపించింది. సో ఇంకొక మూవీలో ఒక డైలాగ్ ఉందన్నమాట, మిడిల్ క్లాస్ వాడు తలుచుకుంటే మధ్యాహ్నానికి అంతా సీన్ మారిపోతుంది అని. ఈ మూవీ సీన్ కొంచెం మధ్యాహ్నానికి మారిపోయేలాగా ఉందన్నమాట. సో ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ బిలో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. నో హైట్రెడ్ టువర్డ్స్ విజయ్ దేవరకొండ, బట్ జెన్యూన్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, బిట్వీన్ బిలో యావరేజ్ టు యావరేజ్ మూవీ బ్రో. బట్ కానీ స్టిల్ ఒక ఫ్యామిలీస్ కావచ్చు లేకపోతే బ్యాచులర్స్ కావచ్చు థియేటర్కి వచ్చి చూడొచ్చు, వన్ టైం వాచబుల్. లేదు విజయ్ దేవరకొండ కెరీర్కి ఇది ప్లస్ కాదు మైనస్ కాదు, ఎందుకంటే లైగర్ అయితే మైనస్ అనమాట. ఇది ఒక ఖుషి లాంటి యావరేజ్ మూవీ అని నేను చెప్తాను అంతే. పెద్దగా సోల్ ఏం లేదు, కానీ ఒక ఏదో విజయ్ దేవరకొండ ఇంకా నెక్స్ట్ బెటర్ మూవీస్తో వస్తే బాగానే ఉంటుంది. ఫ్యామిలీ స్టార్ అయితే మాత్రం నిజంగా సినిమా అదిరిపోయింది. మనం చిన్నప్పుడు ఒక అనకొండ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందిగా, అంత పెద్ద పాము ఉంటుందా ఏంటి అని చెప్పి. రీసెంట్గా వైజాగ్లో రుచికొండ గురించి కూడా మాట్లాడుకున్నాం, కొండనే. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుంటారు, అంత బాగుంది సినిమా. ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా న్యాచురల్ స్టార్కి ఎలా అయితే బిరుదు వచ్చిందో ఆ బిరుదుని ఈయన కూడా కొట్టేసే అవకాశం ఉంది అందరిలో, అంత న్యాచురల్గా చేశాడు. మనం ఠాగూర్ సినిమా చూసేటప్పుడు చిరంజీవి గారి ఎంట్రన్స్ సీను ఎంత గూజ్ బంప్స్ వస్తాయి, ఎంత బాగుంటుంది. సేమ్ ఈ మృణాల్ ఠాకూర్ కూడా అంతే బాగుంది ఈ సినిమాలో, చాలా బాగుంది. పేరు మాత్రం అదిరిపోయింది. అలాగే పరశురామ్ డైరెక్టర్ గారు కూడా నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్గా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు. మొన్న తీసిన సర్కార్ వారి పాట అంత డిసప్పాయింట్కి ఈరోజు అపాయింట్మెంట్ కూడా ఇచ్చి సూపర్ హిట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ సినిమా అయితే సూపర్ ఉంది, నాకైతే మాత్రం. ఫ్యామిలీ స్టారు, మీరు ఫ్యామిలీతో చూడండి, ఎక్కడ అసభ్యకరమైన సీన్లు లేవు, చాలా బాగుంది, మీరు చూసి ఆనందించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.